జై శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసింది అయోధ్యాకాండ 6వ సర్గలో ఉన్నాం. అయోధ్య పౌరులు శ్రీరాముడికి పట్టాభిషేకం జరుగుతుందని ఆనందించడం ఈ 6వ సర్గలో కనిపిస్తుంది. అయోధ్య పౌరుల ఆనంద పరవశులై నగరమును అలంకరించుట. వశిష్ఠుడు వెడలిపోయిన పిమ్మట రాముడు స్నానము చేసి ఏకాగ్రమైన చిత్తము కలవాడై విశాలమైన నేత్రములు కల సీతతో కూడా శ్రీమన్నారాయణుని ఉపాసించెను. హవిస్సు ఉన్న పాత్రను యథాశాస్త్రముగా శిరస్సుపై ధరించి ప్రజ్వలించుతున్న అగ్నిలో శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి ఆద్యము హోమము చేసెను. రాముడు హోమము చేయగా మిగిలిన హవిస్సు భక్షించి నారాయణుని ధ్యానించుతూ మౌనవ్రతం అవలంబించి మనోనిగ్రహముతో శోభాయుక్తమైన విష్ణువు ఆలయమునందు చక్కగా పరిచిన దర్భ సంస్థరముపై సీతతో కూడా శయనించెను. రాముడు జాము రాత్రి ఉన్నదనగా మేల్కొని ఇంటికి పూర్తిగా అలంకరణము చేయించెను. ఆ 4వ జామున సుఖకరములైన సూతమాగధ వందుల మాటలు వినుచు ప్రాతకాల సంధ్యను ఉపాసించి నిశ్చలమైన మనస్సుతో గాయత్రీ జపము చేశాను. శిరస్సు వంచి నమస్కరించి శ్రీ మహావిష్ణువును స్తుతించెను. తెల్లని పట్టుబట్టలు ధరించి బ్రాహ్మణుల చేత పుణ్యాహవాచనము చేయించెను. అప్పుడు గంభీరము మధురము అయిన ఆ బ్రాహ్మణుల పుణ్యాహవాచన ఘోష తూర్యధ్వనులతో కలిసి అయోధ్య నగరమును నింపెను. రాముడును సీతయు అభిషేకము కొరకై ఉపవాసముండిరని విని అయోధ్యావాసులందరూ సంతసించిరి. రామాభిషేకము జరగనున్నదని పౌరులందరూ సూర్యోదయం అయిన వెంటనే పట్టణమును అలంకరించిరి. తెల్లని మేఘములచే కప్పబడిన శిఖరముల వలె ఉన్న దేవాలయముల మీదను చతుష్పథముల మీదను వీధులలోను దేవాలయాదులతో ఉన్న చెట్ల మీదను కోట బురుజుల పైనను అనేక వస్తువులు సమృద్ధిగా ఉన్న వర్తకుల ఆపణముల ఎందును సంపత్ సమృద్ధములై ఉన్న గృహస్థుల భవనములందును సభ భవనముల పైనను ఎత్తైన వృక్షముల పైనను ధ్వజములను చిత్రవర్ణములైన పతాకములను ఎగరవేసిరి. అక్కడ వర్తకుల దుకాణాల ముందు కోట మీద దేవాలయాల మీద అందరి పెద్ద పెద్ద వాళ్ళ భవంతులన్నిటి మీద సభాభవనాల మీద జెండాలు ఎగరేశారట. చిత్రవర్ణములైన అనేక రంగుల జెండాలు. అక్కడక్కడ నటులు అభినయములు చేయుచుండిరి, నర్తకులు నృత్యము చేయుచుండిరి, గాయకులు గానము చేయుచుండిరి. మనస్సులకును చెవులకును సుఖకరమైన వాక్కులు వినవచ్చుచుండెను. రామాభిషేకము సమీపించుచుండగా జనులు చతుష్పథములందును గృహములలోను పరస్పరము రామాభిషేకమునకు సంబంధించిన మాటలు చెప్పుకొనిరి. గుమిగూడి ముంగిళ్లలో ఆడుకొనుతున్న బాలులు కూడా పరస్పరము రామాభిషేకమునకు సంబంధించిన మాటలు చెప్పుకొనిరి. రామాభిషేకము సందర్భముగా పౌరులందరూ పుష్పములు చల్లి ధూపముల సుగంధమును వ్యాపింపచేసి రాజమార్గమును శోభాయుక్తము చేసిరి. రామాభిషేకాదులు పూర్తి అగుసరికి రాత్రి అగునేమో అను సంకచే ప్రకాశమును కల్పించుటకై వీధులలో అంతటా దీప వృక్షములను అనగా వృక్షాకారములో అమర్చిన దీపములను ఏర్పాటు చేసిరి. అయోధ్యాపురములో నివసించు పౌరులందరూ పురముని ఈ విధంగా అలంకరించి రాముని యవ్వరాజ్యాభిషేకమును కోరుతూ చతుష్పథముల ఎందును సభా భవనములందును గుంపులు గుంపుగా కలిసి పరస్పరము ఆ విషయమును గురించి మాట్లాడుకొనుచు దశరథుని ప్రశంసించిరి. ఆహా, ఇక్ష్వాకు వంశమును ఆనందింపచేయు ఆ దశరథుడు తాను వృద్ధుడైన విషయమును గ్రహించి రాముని రాజ్యమునందు అభిషేకింపనున్నాడు. ఇతడు గొప్ప మనస్సు కలవాడు. జనులలోని తారతమ్యములు తెలిసిన రాముడు రాజై చాలా కాలము మనలను రక్షించగలడు. మనమందరము ధన్యులము. మనస్సులో ఏమాత్రము గర్వము లేనివాడు, పండితుడు, ధర్మాత్ముడు, సోదరుల యందు ప్రేమ కలవాడు అయిన రామునకు
సోదరులపై ఎంత ప్రేమయో మనకు కూడా అంతే ప్రేమ ఉన్నది. దశరథుడు చిరకాలము జీవించుగాక. అతని అనుగ్రహంచే యవ్వరాజ్యాభిషిక్తుడైన రాముని చూడనున్నాము. రామునకు యవ్వరాజ్యాభిషేకము జరగగలదని విని నానా దిక్కుల నుండి వచ్చిన జానపదులు ఈ విధముగా పౌరులందరూ మాట్లాడుకుంటుండగా వినిరి. రామాభిషేకమును చూచుటకే అన్ని దిక్కుల నుండి వచ్చిన గ్రామస్తులతో, గ్రామ నివాసి జనులతో అయోధ్య నగరము నిండిపోయాను. అక్కడ జన ప్రవాహముల సంచారముచే కలిగిన ధ్వని పర్వమునందు అత్యధిక వేగము గల సముద్రము ధ్వని వలె ఉండెను. రాముని యవ్వరాజ్యాభిషేకము చూడవలనను కోరికతో వచ్చిన జానపదులతో అంతటను నిండి ఉండి ధ్వనితో కూడిన అమరావతి సదృశమైన ఆ అయోధ్య నగరము జల జంతువులతో నిండి ఘోషించుచున్న సముద్రము వలె ఉండెను. శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండలోని 6వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. జయ శ్రీరామ్.